గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడులో మనకు బ్యానర్ ఐటంగా పాక్ కాళ్ల బేరానికొచ్చింది అన్నటువంటి హెడ్లైన్తో వార్తనిస్తూ, భారత్ ప్రళయ భీకర దాడులను తట్టుకోలేకే పాకిస్తాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్ల బేరానికొచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నవయుగ యుద్ధంలో పాకిస్తాన్ను భారత్ మట్టి కరిపించిందని, వారు సరిహద్దుల్లో యుద్ధానికి దిగితే మన వాళ్ల గుండెలపైనే కొట్టగలిగామన్నారు. ఆ దేశ ప్రవర్తనను పరిశీలిస్తామని, మున్ముందు ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకోబోమని హెచ్చరించారు. స్వదేశీ ఆయుధ శక్తి చాటి చెప్పాం, జాతిని ఉద్దేశించి నిన్న ప్రధాని చేసినటువంటి ప్రసంగంలో చేసినటువంటి వ్యాఖ్యలువి. ఇక అయితే సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్లు అంటూ ఇందులోనే చిన్న కాలం చూడొచ్చు, మీకు కనిపిస్తుంది కదా రెడ్ లైన్లో. భారత్ పాక్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ కాశ్మీర్లోని సాంబా సమీపంలో సోమవారం రాత్రి డ్రోన్ల కదలికలు కనిపించాయి. ఆపరేషన్ సింధూర్పై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. అటు పంజాబ్లోని జలంధర్లో ఓ నిఘా డ్రోన్ను కూల్చివేసినట్లు సైనిక బలగాలు ప్రకటించాయి. శకలాల సమీపానికి ఎవరూ వెళ్లొద్దని అప్రమత్తం చేశాయి. ఇక సింధూర్ విజయవంతమైంది. పాక్లో నష్టానికి బాధ్యత అక్కడి సైన్యానిదే. నిన్న రక్షణ శాఖ దాడులకు సంబంధించినటువంటి వీడియో ప్రజెంటేషన్ ఇచ్చింది. ఇక భారత్ పాక్ అనుయుద్ధాన్ని మేమే ఆపామంటున్నారు ట్రంప్. మీతో బోలెడు వ్యాపారం చేస్తామని ఇద్దరికీ చెప్పాం, కాల్పుల విరమణ శాశ్వతమని భావిస్తున్నా అంటున్నారు ట్రంప్. అశక్త సైన్యాధ్యక్షుడి అస్తిత్వ ఆరాటం. ప్రశాంత కశ్మీర్లో కల్లోలానికి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కుయుక్తులు పన్నుతున్నాడు అంటూ న్యూస్ రీల్స్లో కథనాలను మీరు చూడండి. తర్వాత నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పైన టాప్లో టెస్ట్లకు విరాట్ గుడ్ బై చెప్పేశాడు. అనుకున్నట్టే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 4 రోజుల కిందటే సంప్రదాయ క్రికెట్కు వీడ్కోలు పలకగా తాజాగా కోహ్లీ కూడా అతన్ని అనుసరించాడు. ఇంగ్లాండ్ టూర్ వరకైనా వీడ్కోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కోహ్లీని బీసీసీఐ కోరింది. అతను ఒప్పించే ప్రయత్నం చేసింది, కానీ తన నిర్ణయం మార్చుకోను అని విరాట్ కోహ్లీ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే 2011లో టెస్ట్ అరంగేట్రం చేసిన కోహ్లీ మొత్తం 123 మ్యాచ్లాడి 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలున్నాయి. ఇక సారథిగా అద్భుత రికార్డు కోహ్లీ సొంతం. అతను సారథ్యం వహించిన 68 టెస్టుల్లో భారత్ను 40 సార్లు విజయ పథంలో నడిపి అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే, అనుభూతికి బెదరం అని అంటున్నారు మన ప్రధాని. అణ్వస్త్ర బెదిరింపులను సహించం, ఉగ్రవాదులు వారికి ఆశ్రయమిచ్చేటువంటి ప్రభుత్వాన్ని వేరుగా చూడం, నుదుట సింధూరాన్ని తుడిచే సాహసం చేస్తే వాటి ప్రధాన కార్యాలయాలనే తుడిచిపెట్టేశాం, సరిహద్దుల్లో దాడికి సిద్ధమైతే పాక్ గుండెలపైనే దాడులు చేశాం, భద్రతా బలగాల తెగువ పరాక్రమం తిరుగులేనివి, ఉగ్రవాదం చర్చలు సహజీవనం సాగించవు, ఉగ్రవాదం వ్యాపారం ఒకే బాటలో పయనించలేవు, రక్తం నీళ్లు కలిసి ప్రవహించలేవు అంటూ జాతిని ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగం ఇది. ఇక వాణిజ్య బెదిరింపులతో దారికి యుద్ధం ఆపకపోతే వాణిజ్యం ఉండదని హెచ్చరించా అంటున్న ట్రంప్, ఉన్నపలంగా కాల్పుల విరమణ పాటించాలని చెప్పా, భారత్ పాక్ అనుయుద్ధాన్ని నివారించా, లేకుంటే కోట్లాది మంది చనిపోయేవారు. భారత్ పాక్ ప్రధానులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. భారత్తో చర్చలు ప్రారంభించాం, పాక్తోనూ త్వరలో. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. అయితే ఆయన వ్యాఖ్యల్లో వాస్తవం లేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. మోదీ ఫైర్ కాదు సీజ్ ఫైర్ అంటూ నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటమ్ను ప్రచురించింది. ప్రధాని మోదీ చెప్పింది ఒకటి, ప్రపంచం చూస్తుంది మరొకటి, కేంద్రం వాదిస్తుంది ఒకటి, బయట కనిపిస్తుంది మరొకటి. కాల్పుల విరమణ నిర్ణయం జాతిని ఎంత నిరాశపరిచిందో ఆయన చేసిన ప్రసంగం అంతకంటే ఎక్కువ నిరాశపరిచింది అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు. పహల్గామ్ మారణకాండకు ప్రతీకారం ఏది? జవాన్ల ప్రాణత్యాగాల ఫలితం ఎక్కడ? మరోవైపు నిన్న జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో సోమవారం రాత్రి ఎగిరిన పాక్ డ్రోన్లు, మరి దాడులు ఆగేదెప్పుడు అంటూ ఓవరాల్గా బ్యానర్ ఐటంగా ఈ కథనాన్ని ప్రచురించింది నమస్తే తెలంగాణ. అణు బెదిరింపులకు భారత్ భయపడదు నాడు లాల్ బహదూర్ శాస్త్రి, మాజీ ప్రధాని.
కత్తిమొన చూపించో అణుబాంబుతో భయపెట్టో ఎవరైనా మన శిరస్సు వంచాలని చూస్తే, మనల్ని అణిచివేయాలని చూస్తే ఈ దేశం లొంగేది కాదు. ఒక ప్రభుత్వంగా మన కర్తవ్యం మారణాయుధాలకు ఆయుధాలతోనే సమాధానం ఇవ్వడం. అయితే ఇవాళ యుద్ధాల యుగం కాదిది, ఉగ్రవాదానికి కూడా కాలం కాదు. సింధూర్తో ఉగ్రవాదులను శిక్షించాం, పాక్ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశాం. ఉగ్ర స్థావరాలను పాక్ కూల్చేసుకోవాలి, లేకుంటే ఆ దేశం బతకడం కష్టం. జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం నేడు ఇలాగా అంటూ, మరోవైపు అమెరికా మా బాస్ కాదు అని, అమెరికాను భారత్ ఓ మిత్రుడుగా చూస్తుందే తప్ప యజమానిగా కాదు. తన భవితవ్యాన్ని రాసుకోగల సామర్థ్యం భారత్కు ఉంది. పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవహరించుకోవాలో మాకు తెలుసు అని నాడు 1971 యుద్ధ సమయంలో నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్తో భారత ప్రధాని ఇందిరాగాంధీ అన్నమాట ఇది. కాల్పుల విరమణను చరిత్ర క్షమించదు అన్న జియో స్ట్రాటజిస్ట్ బ్రహ్మచెల్లాని సూటి ప్రశ్నలకు సంబంధించి ఒక వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. హన్స్ ఇండియా అండ్ ఇక్కడ బ్యానర్ ఐటంగా జాతిని ఉద్దేశించి ప్రధాని చేసినటువంటి ప్రసంగాన్నే ఇస్తూ బ్యానర్ ఐటంను ప్రచురించింది హన్స్ ఇండియా. విల్ నాట్ టాలరేట్ ఎనీ న్యూక్లియర్ బ్లాక్మెయిల్. ఇండియా పాక్ DGMOs hold crucial talks. Pak responsible for its losses. Our fight was against terrorists. India. We are ready for next battle. AP వార్తా విశేషాల్లోకి వెళ్దాం. పాక్ కాళ్ళబేరానికి వచ్చింది అన్నటువంటి వార్తని మీరు ఈనాడులో బ్యానర్ ఐటంగా చూడొచ్చు. ఆ దేశం గుండెపైనే కొట్టాం, భారత్ దాడులను తట్టుకోలేకే దిగొచ్చారు, ఇప్పుడు ఇస్తుంది విరామమే, వారి వైఖరి చూశాక తదుపరి కార్యాచరణ ఉంటుంది అని చెప్పేసి ప్రధాని అన్న మాటలను ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. మరోవైపు నిన్న జమ్మూ సాంబా సెక్టార్లో మళ్ళీ డ్రోన్లు కనిపించినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ సరిహద్దుల్లో మళ్ళీ డ్రోన్లు అంటూ ఇచ్చారు. రక్షణ శాఖ నిన్న దాడులకు సంబంధించి వీడియోలను ప్రజెంట్ చేసింది కదా. సింధూర్ విజయవంతమైంది, పాక్లో నష్టానికి బాధ్యత అక్కడి సైన్యానిదే అని చెప్పేసి రక్షణ శాఖ అధికారులు చెప్పారు. మరోవైపు ట్రంప్ భారత్ పాక్ అణుయుద్ధం మేమే ఆపాము అని చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఆంధ్రజ్యోతి అనుభూచికి బెదరం అని చెప్పేసి ప్రధాని చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. వాణిజ్య బెదిరింపులతో దారికి తీసుకొచ్చామన్నటువంటి ట్రంప్ మాటలను ఇక్కడ హైలైట్ చేస్తూ టాప్ ఐటమ్స్గా ఇచ్చింది. సాక్షి అణుమాత్రం బెదరం అంటే ఏదైతే అణుయుద్ధం అణ్వాస్త్రాలు ప్రయోగిస్తాం అని చెప్పేసి పాక్ చేస్తున్నటువంటి బెదిరింపులకు మేము బెదరం అనేదే ఈ లైన్ ఉద్దేశం. అణుమాత్రం బెదరం అన్నటువంటి హెడ్లైన్తో బ్యానర్ ఐటమ్ను సాక్షి ప్రచురించింది. దాయాదికి ప్రధాని మోదీ హెచ్చరిక. బాబే సూత్రధారి, ముఖ్య నేత సమర్పించు మందు పాత్రలు అంటూ వ్యూహాత్మకంగా పాత్రదారుల ఎంపిక, ఎవరి మీద కుట్ర పన్నాలి, ఎవరిని ఇరికించాలి అనేదే ముఖ్య నేత పన్నాగం అని చెబుతూ ఒక వార్తను సాక్షి హైలైట్ చేసింది. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.